వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడింగ్ విత్ నవీన్. సో ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఇక్కడ ఉంది మార్కెట్. ఈ రెడ్ జోన్ అనేది ఇంపార్టెంట్ డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి. సో మార్కెట్ స్ట్రక్చర్ కూడా ఓన్లీ డౌన్ సైడే ఉంది. సో అందుకని డౌన్ సైడ్ ట్రేడ్సే ఐడెంటిఫై చేయాలి. ఆ విషయం నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. ఇప్పుడు నేను ప్లాన్ ఏ విధంగా చేస్తున్నా అంటే మార్కెట్ వచ్చేసి ఈ రెడ్ జోన్ దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేస్తాను. సో మార్కెట్ ఈ రెడ్ జోన్ దగ్గరికి వచ్చి ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తే డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాను. ఈ జోన్ పైన స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ వరకు టార్గెట్ అనేది చూస్తాను. చూద్దాం మార్కెట్ ఇక్కడ వరకు వస్తుందా, లేదంటే వేరే సెటప్ ఏదైనా క్రియేట్ చేస్తుందా. ఒకవేళ న్యూ సెటప్ ఏదైనా క్రియేట్ చేస్తే దాని బేస్ పైన న్యూ ఎంట్రీ తీసుకుంటా, అది కూడా మీకు అప్డేట్ చేస్తా. సో ఇప్పుడు మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుంది, మన జోన్ దగ్గరికి మార్కెట్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే 0.5 లాట్తో మార్కెట్ ఈ జోన్ని టచ్ అయిన వెంటనే ఎంట్రీ తీసుకుంటా. సో అగ్రెసివ్ ఎంట్రీ, మిగతా అది ప్రాపర్ కన్ఫర్మేషన్ మార్కెట్ ఇస్తే డౌన్ సైడ్ కన్ఫర్మేషన్, అప్పుడు మిగతా క్వాంటిటీస్ యాడ్ చేస్తా. సో ఇక్కడ ఎంట్రీ ఉంటుంది, టార్గెట్ ఇక్కడ వరకు ఉంటుంది, స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ వరకు స్టాప్ లాస్ పెట్టుకుంటా. చూద్దాం మార్కెట్ ఏం చేస్తుందో. సో ఎంట్రీ తీసుకున్నా, అగ్రెసివ్ ఎంట్రీ తీసుకున్నా, డైరెక్ట్ ఎంట్రీ. జస్ట్ మార్కెట్ ఈ రెడ్ జోన్ని టచ్ చేసిన వెంటనే ఎంట్రీ తీసుకున్నా. తక్కువ క్వాంటిటీస్తో తీసుకున్నా, 0.5 లాట్తోనే ఎంట్రీ తీసుకున్నా. ఎందుకంటే ఇది అగ్రెసివ్ ఎంట్రీ, సేఫ్ ఎంట్రీ కాదు. సేఫ్ ఎంట్రీ అంటే ఇప్పుడు ఏదైనా ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తే అది సేఫ్ ఎంట్రీ. సో మిగతాది నేను సేఫ్ ఎంట్రీ అంటే మార్కెట్ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఇంకా కొద్దిగా క్వాంటిటీస్ అనేవి యాడ్ చేస్తా. సో ఇక్కడ ప్రాపర్ బేరిష్ క్యాండిల్ వచ్చింది, షూటింగ్ స్టార్ క్యాండిల్ వచ్చింది, కింది సైడ్ విక్ కూడా లేదు. సో స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్. నేనేం చేశానంటే ఈ క్యాండిల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక 0.5 లాట్ క్వాంటిటీ అనేది పెంచాను నేను ఇక్కడ. సో ఈ క్యాండిల్ వచ్చినప్పుడు మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుంది, డౌన్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఆ రీజన్తోనే నేను ఎంట్రీ తీసుకున్నా. సో చూద్దాం మార్కెట్ ఏం చేస్తుందో. 70% మనం అనుకున్న డైరెక్షన్లోనే వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే నో ప్రాబ్లం. మనం ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్తో ట్రేడ్ చేసినప్పుడు లాస్ అయినా మనం నెక్స్ట్ ట్రేడ్లో ప్రాఫిట్ తీయగలగాలి. ఆ కాన్ఫిడెంట్ మనకు ఉండాలి. సో ఆ కాన్ఫిడెంట్ ఎట్లా వస్తుంది, ఆ కాన్ఫిడెంట్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి అంటే నమ్మకం, మన స్ట్రాటజీ పైన మనకు నమ్మకం అనేది ఉండాలి. సో నాకు నా స్ట్రాటజీస్ పైన నమ్మకం ఉంది. సో అదే రీజన్తో చెప్తున్నా, నాకు నో ప్రాబ్లం. ఒకవేళ లాస్ అయినా నెక్స్ట్ ట్రేడ్లో నేను కవర్ చేసుకోగలుగుతాను. సో మార్కెట్ ఇప్పుడు డౌన్ డైరెక్షన్లోనే వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ సో ఇంకొకటి ఇక్కడ ఏం జరగాలి అంటే ఇప్పుడు జరిగితే ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కదా. సో ఈ లైన్ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేయాలి. సో ఈ లైన్ని మార్కెట్ ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ రెడ్ క్యాండిల్ని మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళే అవకాశం ఇంకా 10% పెరుగుతుంది. సో చూద్దాం. ఓకే, ఇక్కడ మళ్ళీ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ వచ్చింది. సో ఈవెన్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చెక్ చేసినా సరే 5 మినిట్స్లో కూడా స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మార్కెట్ అనేది డౌన్ఫాల్ అయ్యే అవకాశం పెరిగింది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ఫాల్ అవుతుంది. సో మార్కెట్ ఈ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు నేను 50% బుక్ చేసేస్తాను. బుక్ చేసేసి మిగతా అది కాస్ట్ ఎంట్రీ దగ్గర పెట్టిస్తాను. సో ప్రాఫిట్ ఉంటుంది, స్మాల్ ప్రాఫిట్ ఉంటుంది, లేదంటే ఇక్కడ వరకు మార్కెట్ వస్తే బిగ్ ప్రాఫిట్ ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే తీసుకుంటా. బట్ లాస్ట్లో మాత్రం ఎట్టి పరిస్థితిలో క్లోజ్ చేయను ఈ ట్రేడ్ని. సో నేను ఆల్రెడీ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే స్టాప్ లాస్ కూడా డిక్రీజ్ చేస్తున్నా. స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ పైన పెడుతున్నా. సో ఇక్కడ వరకు నేను స్టాప్ లాస్ పెట్టేసిన, ఇక్కడ వరకు నా ఎంట్రీ దగ్గర నేను స్టాప్ లాస్ పెట్టేసిన. సో ఒకవేళ లాస్ అయినా తక్కువ లాస్ అవుతా, ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. సో ఇదే రిస్క్ మేనేజ్మెంట్. మనం ఒక్కసారి ట్రేడ్లో ఎంట్రీ అయిన తర్వాత ట్రేడ్ మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్తే ఆ ట్రేడ్లో ఎట్టి పరిస్థితుల్లో లాస్ అవ్వద్దు. అయితే బిగ్ ప్రాఫిట్ ఉండాలి, లేదంటే స్మాల్ ప్రాఫిట్ ఉండాలి, లేదంటే స్మాల్ లాస్ ఉండాలి. కానీ బిగ్ లాస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. సో మనము ఇంత ప్రాఫిట్ చూసిన తర్వాత మన ట్రేడ్ లాస్లో కన్వర్ట్ అయితే మన మైండ్ సెట్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో అదే ఓవర్ ట్రేడింగ్కి దారి తీస్తుంది. దానివల్లనే అమౌంట్ మొత్తం గ్లో అయ్యే అవకాశం ఉంటుంది. సో అదొక్కటి వెరీ 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 ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు స్ట్రాటజీస్ ఎంట పడతారు, స్ట్రాటజీకి టైం ఇస్తారు, స్ట్రాటజీస్ని బ్యాక్ టెస్ట్ చేస్తారు, వాటిపైనే ప్రయోగాలు చేస్తారు. కానీ మైండ్ సెట్ గురించి ఎవరు ఆలోచించరు, డిసిప్లిన్ గురించి ఎవరు ఆలోచించరు, మనీ మేనేజ్మెంట్ గురించి ఎవరు ఆలోచించరు, రిస్క్ మేనేజ్మెంట్ గురించి ఎవరు ఆలోచించరు. బట్ మా స్టాక్ మార్కెట్లో కీ రోల్ ప్లే చేసేది నీ డిసిప్లిన్, మనీ మేనేజ్మెంట్, రూల్స్. అవి మాత్రమే కీ రోల్ ప్లే చేస్తాయి.
సో బుల్లిష్ క్యాండిలే క్రియేట్ అయింది ఇక్కడ. ఇది స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్, అప్ సైడ్ విక్ కూడా లేదు. ఒకసారి 5 minutes టైం ఫ్రేమ్లో చెక్ చేద్దాము క్యాండిల్స్ ఎట్లా ఫామ్ అవుతున్నాయో. సో 5 minutes టైం ఫ్రేమ్లో కూడా క్యాండిల్ వచ్చేసి బుల్లిష్ యాంగిల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది. సో ఇక్కడ బుల్లిష్ యాంగిల్ఫింగ్ ప్యాటర్న్ ఉంది. సో ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఏం చెప్తుంది అంటే మార్కెట్ని పైకి వెళ్ళడానికి చూపిస్తుంది. సో ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తే మన స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. చూద్దాం. బుల్లిష్ క్యాండిల్ వస్తుంది. సో ఇదే విధంగా క్యాండిల్ క్లోజ్ అయితే మన స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశం ఉంది. సో స్టాప్ లాస్ కూడా ఎంట్రీ దగ్గర పెట్టిన నో ప్రాబ్లం. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే స్టాప్ లాస్ తీసేసుకుంటా, లేదంటే టార్గెట్ వరకు వెయిట్ చేస్తా, లేదా స్టాప్ లాస్ హిట్ అయినా నో ప్రాబ్లం. నెక్స్ట్ సెటప్ గురించి వెయిట్ చేసి, లేదంటే ఇదే ట్రేడ్ దగ్గర ఇదే జోన్ దగ్గర ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మళ్ళీ రీఎంట్రీ తీసుకుంటా. సో చూద్దాం. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే స్టాప్ లాస్, లేదంటే టార్గెట్ వరకు వెయిట్ చేస్తా. 90% డైరెక్షన్లోనే మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంది, ఎందుకంటే స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్సే వస్తున్నాయి. సో చూద్దాం. ఓకే నాకు ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. నేను ఎగ్జిట్ అయిపోతున్నా, మొత్తం క్వాంటిటీస్ ఎగ్జిట్ అయిపోతున్నా. మళ్ళీ నెక్స్ట్ సెటప్ గురించి వెయిట్ చేస్తా. ప్రాపర్ కన్ఫర్మేషన్, ప్రాపర్ సెటప్ వస్తే డౌన్ సైడ్కి ఎంట్రీ తీసుకుంటా. సో నా వ్యూ మాత్రం డౌన్ సైడ్ ఉంది. సో డౌన్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే ఐడెంటిఫై చేస్తా. ఇప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకున్నాలి అంటే ఇప్పుడు ఏ జోన్స్ ఇంపార్టెంట్ అంటే 30 minutes టైం ఫ్రేమ్లో అయినా ఇదే జోన్ ఇంపార్టెంటే ఉంది. ఇదే జోన్ ఉంది. నాకు తెలిసి 90% మార్కెట్ ఈ జోన్ని బ్రేక్అవుట్ చేయదు. ఇక్కడ మళ్ళీ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తుంది మార్కెట్. సో మళ్ళీ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తే డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాను నేను మళ్ళీ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. నేను ఆల్రెడీ ఈ జోన్ గురించి టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేసిన. సో ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. అందులో నుంచి మీరు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్.